నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. పీరియడ్స్ అప్పుడు పెయిన్ ని డిస్మెనోరియా అంటారు. దీనికి ఎన్నో కారణాలు కావచ్చు. ఫస్ట్ ఎలా అవుతుంది పీరియడ్స్ పెయిన్ అంటే, ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ గర్భసంచిని కాంట్రాక్ట్ చేస్తాయి. ఈ కాంట్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ పొర అనేది బయటకు వచ్చేయాలి, ఈ బ్లీడింగ్ అవ్వాలి. కాబట్టి ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి యూట్రస్ లోనే. నెక్స్ట్, యూట్రైన్ కాంట్రాక్షన్స్ నొప్పికి కారణం కావచ్చు. గర్భసంచి కాంట్రాక్ట్ అవ్వలేదు అనుకోండి, అంటే నొక్కడం అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు ఆ పొర బయటికి రాదు. సో ఈ బ్లీడింగ్ ఏదైతే అవుతుందో ఇది బయటికి రావాలంటే ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవ్వాలి, కాంట్రాక్షన్స్ రావాలి, బ్లీడింగ్ అనేది బయటికి రావాలి. సో ఇది నేచర్. దీన్ని ప్రభావమే పెయిన్ అన్నమాట. పెయిన్ ఎక్కువ ఉండడం ఎందుకు అవుతుందంటే, మేబీ ఈ గర్భసంచి పొరలో ఎక్కువ థిక్నెస్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం, అవన్నీ కారణాలు కావచ్చు. ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం, కానీ ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్ ఇలాంటి కారణాల వల్ల కూడా మీకు పీరియడ్స్ పెయిన్ఫుల్ గా ఉండొచ్చు. ఈ కారణాలు రూల్ అవుట్ చేయడానికి స్కాన్ చేయించుకొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనుక్కుంటే ఈ కారణాలు కూడా మీరు వీటి ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.